అల్లు మామ దిల్ మామ కష్టాలు అస్సలు చూడలేకపోతున్నా. ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఓకే. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా, నేను లేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిబుల్ దానికి ఓనర్. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట. 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కబొక్కల పోవడం చెప్పు. అందరూ నన్ను ఆ నలుగురులో విమర్శకు బాగుంటది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను. ఓకే, ఆ వ్యాపారంలో లేను. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 లోపే నా దగ్గర ఉన్నాయి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నా వృత్తి గత 50 ఏళ్లుగా సినిమాలు తీయడం. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చి. శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం. ఏమంటే, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈ రోజు నేను చేశాను. మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మమ్మల్ని పెద్దలు అంటారు, చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ఏదైనా సాధించగలిగితే నిర్మాతలే సాధించాలి. మాకే ధైర్యం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి అవుతారో అది సాధ్యం కాదు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారా? సెకండ్ ఇవ్వండి, చచ్చిపోతా. కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమాని ఇలా అనుకుంటున్నారు. నా పేరు డైరెక్ట్ గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్ గానే వచ్చిందని అందరు చెప్తున్నారు. అసలు లోపల ఏముంది, బయటికి వచ్చింది ఏంటి? డీప్ గా ఏళ్లకు ఈ రోజు వరకు థియేటర్ను ముయ్యడం అనేది నా 30 ఏళ్ల సర్వీస్ లో నేను చూడలే. అయితే ఏందా షూటింగ్ లో ఆపుకున్నాం. ఎందుకు? మా బాధలు ఉన్నప్పుడు ఆపుకొని ఏమైనా సాల్వ్ చేసుకోవటానికి. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్ గా కమ్యూనికేట్ అయింది. నాకు అర్థమైంది. అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్లారు. థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేస్తున్నారు, ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. ఓసారి పేసి మైలి గోదావరి మొదలైన ఆయన ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేశాడు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. మనల్ని ఎవడు రాపేది అక్కడ? మంచు అన్నకి రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పట్లేదు పాపం. ఏకంగా కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి ఒక హార్డ్ డిస్క్ ని మాయం చేశారు కొంతమంది వ్యక్తులు. హార్డ్ డిస్క్ తో పరారైపోయినట్టు తెలుస్తోంది. కొరియర్ డెలివరీ తీసుకున్నటువంటి ఆఫీస్ బాయ్ రఘు ఎవరికీ చెప్పకుండా చరితకు హార్డ్ డిస్క్ అప్పగించాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. 24 సంస్థ ఉద్యోగులు ఏకంగా హార్డ్ డిస్క్ నే, ఆ కీలకమైన డాటాని స్టోర్ చేసే హార్డ్ డిస్క్ నే లేపేశారంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్.
హార్డ్ డిస్కే చాలా కీలకం. ఎంతలా అంటే ఒక మనిషికి హార్ట్ ఎలానో, ఏంటి బాబన్న ఇంకోసారి మనిషికి హార్ట్ ఎలానో బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా. సో కన్నప్ప సినిమాకి సంబంధించిన హార్ట్ ని దొంగలించారు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. హార్ట్ నే మాయం చేస్తారంటే కనుక మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మరి కన్నప్ప సినిమా పరిస్థితి ఏంటో అనేది మాత్రం కొంత క్వశ్చన్ గా మారింది. ఈ పాకేల పరువు పూర్తిగా తీసేసిన అసవద్దిని ఓవేసి To the Pakistani Prime Minister Shehbaz Sharif, President of Pakistan was there, the Speaker of National Assembly was there. Okay. Yeah. And these stupid jokers, they want to compete with India. What the fuck? They had given a photograph of a 2019 Chinese army drill, claiming it's a victory over India. నన్నేం చూస్తున్నావే గాడదుడు, సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. They cannot even give a proper photograph. तो नकल करने के लिए अकल भी चाहिए. इन नालायकों को अकल भी नहीं है. ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.